ఒంగోలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రకాశం భవనం వరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, నూకసాని బాలాజీ, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్లు మరియు మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, నువ్వు చేతి కందిన కొడుకల్లే. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి.
పలుకుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది అట్టుకట్ట వేసి తనను ఆదరించమంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి జన్మభూమి పిలుస్తోంది నీ పుణ్యభూమి పిలుస్తోంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి కన్న తల్లి కన్న నిన్న కళానేల తల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు జనవరి 2025న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకొని ఒక కాన్సెప్ట్ బేస్డ్తో మనం ముందుకెళ్తున్నాం. లాస్ట్ టైము ఒక మాస్ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనమంతా కూడా ఎస్ఎస్ ట్యాంక్ క్లీనింగ్ పెట్టుకున్నాం. ఈ వారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సోర్స్ రిసోర్స్ అనేది ఈ వారం కాన్సెప్ట్. ఈ నెల 3వ శనివారం యొక్క కాన్సెప్ట్ సోర్స్ రిసోర్స్. అంటే మనకు ఎక్కడైతే చెత్త సోర్స్ అంటే ఇంటి దగ్గర వస్తుందో దాన్ని ఒక రిసోర్స్ అంటే వనరుగా మార్చాలి. చెత్తను సంపదగా సృష్టించాలి. తడి చెత్తనంతా ఎరువుగా మార్చాలి. పొడి చెత్తనంతా కూడా ఈ డ్రై వేస్ట్ కింద వాటిని సిమెంట్ ఫ్యాక్టరీకి పంపిస్తే అక్కడ అది ఒక ఎనర్జీగా ఫ్యాక్టరీ నడవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సోర్స్ రిసోర్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈరోజు కందుకూరులో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందువల్ల ప్రజల్లోకి ఇది వెళ్ళాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. ప్లాస్టిక్ రహితమైనటువంటి సమాజం కావాలి. అట్లాగే పర్యావరణంలో చెట్లు బాగా విరివిగా పెంచాలి. అలాగే భూగర్భ జలాలను పెంచడం కోసం ఈరోజు మన జిల్లాలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తు ఒక 100 ఏళ్ల దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు భావితరాలకు కూడా మన యొక్క వనరులు అంతరించిపోకుండా జల వనరులు కానీ సహజ వనరులు కానీ ఉండాలంటే ప్రాపర్ ప్లానింగ్ అవసరమని మరి రాష్ట్ర ప్రభుత్వము ఒక విజన్ ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడున్న మన ఉద్యోగులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేపట్టాం. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు వచ్చారు. అలాగే మన నూకసాని బాలాజీ గారు కూడా చైర్మన్ గారు, టూరిజం చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ, గౌరవ మేయర్ గారు సుజాత గారికి కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. తర్వాత చాపి కుడి చేయి ముందుకు చాపి మనము ఈ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాం. మొదట అందరూ కుడి చేతిని ముందుకు పెట్టి ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నం
ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సిబ్బంది అందరూ కూడా ఫొటోస్ షేర్ చేయండి. మీ వార్డులో మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి. హోమ్ కంపోస్టింగ్ కొంతమంది చేపిస్తున్నారు, బాగుంది. ఇంకా చాలా మందిని మనం హోమ్ కంపోస్టింగ్ చేసేలాగా ప్రోత్సహించమని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారు చెప్తున్నారు. అందువల్ల దయచేసి అందరూ వార్డులోకి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మనం పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నాము ఏంటి అనేది కూడా మీరు అందరూ కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు మనకి స్వచ్ఛాంధ్రగా ఉండాలి, ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకూడదు, మనకు ఆ విధంగా ప్రజలకు ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశాలతో ప్రతి నెల 3వ వారం ఈరోజు శనివారం పెట్టకపోవడం జరిగింది. దానికి పోయిన వారం మనం పోయిన నెల అక్కడ చేసాం. తర్వాత ఈ నెలలో మనం ఒకసారి అందరికీ తెలియపరచడానికి ఒక ర్యాలీగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా కందుకూరు ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మీద ఆయన కూడా వస్తున్నారు. ఎందుకంటే అందరూ సచివాలయం వాళ్ళు మన శానిటేషన్ సిబ్బంది ఉన్నారు కాబట్టి మీకు ఏం లేదు 2 మాటలు. మనకి ప్రతి డివిజన్లో క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి వారం కూడా మనం అన్నీ కూడా చేస్తున్నాం, క్లీనింగ్ గ్రీన్ చేస్తూ ఉన్నాం. ప్రతి వారాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో డివిజన్స్ పెడుతున్నాం. ఇది ఒక రొటీన్ ప్రాసెస్గా పెట్టుకున్నాం. దాన్ని కూడా అక్కడ ఉండే ప్రజలను కూడా మనకి తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. తీసుకొచ్చేసి చెత్త కాలువలో వేయకుండా పొద్దున్నే బండి వస్తుంది, బండిలో ఇవ్వండి. ఆ బండి వాడు కూడా నేరుగా డంపింగ్ తీసుకెళ్తున్నాడా లేదా, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేస్తున్నాడా దాన్ని గమనించుకోవటం. రోడ్లలో కూడా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా మీరు ఎవరైతే సచివాలయం వాళ్ళు మీ డివిజన్స్ ఉంటున్నారో దాన్ని కూడా మీరు పరిశీలన తీసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకురావాలి. ఈరోజు అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే పరిసరాలు బాగుండాలి. పరిసరాలు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మనం అంతా కూడా మనం చేయాల్సిన జాగ్రత్తలు వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇదివరకు మన రోజుల్లో ఏముండేదంటే అయిపోగానే తినేసిన తర్వాత తీసుకొచ్చి ఆ కాలువలో వేసేస్తారు. ఆ కాలువలు తీక 5 సంవత్సరాలు తీక ఇప్పుడు ఒక్కొక్కటి ఇవన్నీ కూడా క్లీనింగ్ పెట్టాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ మీరు తీసుకొని అందరూ కూడా ఎడ్యుకేట్ చేయండి. మన ఒంగోలులో మార్పు తీసుకురండి. అందరం కష్టపడదాం. తప్పకుండా కూడా ఒంగోలులో ఇప్పుడు ఒక ఓపెన్ తీసుకొచ్చాం. ఇంకా 6 నెలల లోపల ఇంకా చాలా మార్పు తీసుకురావాలి. అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు అందరం కలిస్తేనే అవుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, పోయినసారి 14-19లో స్టేట్ 4th ర్యాంక్ తీసుకున్నాం ఒంగోలు. అదేవిధంగా ఇండియా మొత్తంలో 61 ర్యాంక్ వచ్చింది. అప్పుడు పోయి అవార్డు తీసుకున్నాం. ఆ విధంగా అంత పనిచేశారు అప్పుడు ఉండే పరిస్థితులు. దానికి రెట్టింపుగా మనం కూడా చేయాలి. అన్ని వాతావరణాలు కూడా మార్పు రావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరూ పాల్పంచుకున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రతి నెల 3వ వారంలో 3వ శనివారం ఈ విధంగా జరుపుకోవటం, అదేవిధంగా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని పిలుపునివ్వటం, రాష్ట్రం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనేదే ఒక ఉద్దేశం. ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా ఈవెన్ విలేజెస్లో కూడా ఒక డంపింగ్ పెట్టడం, ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెత్తని ఇమీడియట్గా క్లీన్ చేసే విధంగా ఈరోజు ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశపూర్వకంగా ఈరోజు కందుకూరు కూడా ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఒకటి ఆలోచించుకోవడం, ఒక పిలుపునివ్వడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కందుకూరు రావటం జరుగుతూ ఉంది. ఈరోజు స్వచ్ఛాంధ్ర దాని మీద మనం ఇదివరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇదివరకు చేసినప్పుడు కూడా మన ఒంగోలుకి అవార్డు కూడా తీసుకున్నాం. రాష్ట్రంలో ఫోర్త్ ప్లేస్ వచ్చింది. అదేవిధంగా సెంట్రల్కి వచ్చే లోపలికి ఇండియా లెవెల్లో 61, 66 ఆ రోజు ర్యాంక్ కూడా మనం ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ విధమైన పద్ధతుల్లో మనం ఆ రోజుల్లో పనిచేసాం. అదే రీతిలో ఈరోజు ప్రతి డివిజన్స్ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం కూడా మా ఎవరైతే కార్పొరేషన్ మన కమిషనర్ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వీళ్ళందరం కూడా ప్రతిరోజు కూడా ఇంటింటికి పోయి చెత్త తీసుకోవటం,
తీసుకెళ్ళింది కూడా ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వేయకుండా దాన్ని డంపింగ్ యార్డ్కి పంపించడం, ఎక్కడా కూడా తీసుకొచ్చి వేస్టేజ్గా రోడ్ల పక్కన వేయకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఈరోజు పూర్తిగా ఒంగోలు ఈ 8 నెలల్లోనే కొంచెం మార్పులు తీసుకొచ్చాం. ఇదివరకు మీద ఇప్పటికి ఇంకా కూడా ఒక 6 నెలల లోపల ఇంకా పూర్తిగా చెత్త అనేది కనపడకుండా ఒక పూర్తి ప్రణాళికతోటి ముందుకెళ్ళటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈసారి కూడా చేసే కష్టం, చేసే పని ప్రజల్లో ఒక మంచి విశ్వాసం కోసం ప్రజలు ఏదైతే నమ్మకం మీద పెట్టుకున్నారో దాన్ని వమ్ము చేయకుండా దాన్ని ఖచ్చితంగా అమలుపరచుకోవడానికే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియపరచడానికే ఈరోజు ఒక చిన్న ర్యాలీ లాగా పెట్టి ప్రజలకి అవగాహన చేయడానికి, ఎక్కడంటే అక్కడ ఇదివరకు కాలువల్లో వేసేస్తారు, ఇంట్లో ఉండే చెత్తని ఒక బ్యాగ్లో పెట్టి మార్నింగ్ రాగానే చెత్త వాళ్ళకి ఇవ్వటం, అది ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఆ పరిసరాలు కూడా బాగుంటుంది. కానీ కాలువల్లో వేసి పనులు లేకుండా ఆడవాళ్ళను కూడా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఒక అవగాహన తీసుకురావాలనేది మా ఉద్దేశం. కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పిలుపుతోటి ఒంగోలులో కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. అందరూ కూడా అవగాహన చేసుకొని పూర్తిగా దీన్ని పాటించాలని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ దివాస్ అండి. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశము తడి చెత్త, పొడి చెత్త మనము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా 3 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. తడి చెత్తకు ఒకటి, పొడి చెత్తకు ఒకటి, హానికరమైన చెత్త. ఈ 3 చెత్తల్ని కూడా మనం వేరు చేసి ఇంట్లోనే కనుక పొడి చెత్త తడిచెత్త వేరు చేసి మన ఇంటికి ఏదైతే ఆటోలు వస్తున్నాయో ఆటోలు కనుక మనం ఇచ్చినట్లయితే తడి చెత్తను మనము ఎరువుగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొడి చెత్తని మనము ఒక కరెంటు తయారు చేయడానికి, పవర్ని జనరేట్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేస్తున్నాము గత 4 సంవత్సరాలుగా. ఇంకా ప్రజలు చాలా అవగాహన రావాలి. మన ఇంట్లో ఉండే చెత్తని మన ఇంటికి వచ్చిన ఆటోల్లో కాకుండా మనం బయట అక్కడెక్కడ మనం పాడేసినట్లయితే అది ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు, అలాగే ఆరోగ్యానికి కూడా హానికరము. మనం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే దానికి మనకి అవకాశమే ఉండదండి. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని కొంచెం నిర్దిష్టంగా మనము అనుకొని కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరు ఒక అవగాహన కనుక ఉన్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనకు పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకు స్లోగన్ మా అందరూ వినే ఉంటారు, మనకి ప్లాస్టిక్ అనేది చాలా మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నిరోధించారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్లాస్టిక్ లేని ఒక ఆంధ్ర రాష్ట్రంగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఎన్నో చట్టాలు కూడా చేయడం జరిగింది. కానీ ఇంకా మనం ప్లాస్టిక్ వాడుతున్నామండి. ఆ ప్లాస్టిక్ వలన ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మహమ్మారి రావడానికి ముఖ్య కారణమే ప్లాస్టిక్. మనం ఎంత చెప్పినా కూడా మరి చాలా వరకు వాళ్ళు వ్యాపారస్తులు ప్లాస్టిక్ నమ్ముతున్నారు, వినియోగదారులు కూడా ప్లాస్టిక్ని కొంటున్నారు, అలాగనే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గట్టిగా నిర్ణయించుకొని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కనుక మనం తయారు చేసినట్లయితే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు స్వచ్ఛాంధ్రగా నిర్మాణం చేసుకోవాలి, పొల్యూషన్ లేకుండా చేసుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే మానవాళికి ఈరోజు వస్తున్నట్టు అనేక రకాలైనటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా పరిశుభ్రత లేని కారణంగా, కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తీసుకున్నారు. ఈ ప్లాస్టిక్ది వాడొద్దనే కంటే కూడా ఈ ప్లాస్టిక్ రంగం ఏదైతే ఉందో దాన్ని ఆపేసి ఇప్పటి వరకు ఆ రంగంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్గా ఉన్న వాళ్ళని వేరే రంగానికి తరలించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఒక పక్క ప్రొడక్షన్ అవుతూ ప్లాస్టిక్ సంచులు తయారవుతూ ప్లాస్టిక్ వాడొద్దు అనేటువంటిది అది అమల్లోకి జరగదు. కాబట్టి ప్రభుత్వం కూడా ముందు చూపుతోటి ఆ ప్లాస్టిక్ రంగం ఎవరైతే ఈ ఉత్పత్తులు చేస్తున్నారో వాళ్ళని నివారించి వారిని ఇంకొక రంగం వైపు మళ్ళించే విధంగా కృషి చేయాలి. గతంలో కూడా నేను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పరిశుభ్ర పచ్చని ప్రకాశం అని ప్రతి గ్రామంలో మండలానికి 2 టాయిలెట్స్ తీసుకొని 2 గ్రామాలని 100% చేయాలని ఒక సత్సంకల్పం చేసాం. కొంత కృషి జరిగింది. ఆ రోజు బాబు గారు కూడా 2014-19 మధ్య ఈ 100% టాయిలెట్ కావాలని కృషి చేయడం జరిగింది. తర్వాత వచ్చినట్టు ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలేదు. మనం అందరం కూడా ఇది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అని కాకుండా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ తన ముందున్న వాళ్ళు కానీ రాష్ట్ర కార్యక్రమంగా తీసుకుని ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వారికి ఉన్న విజన్తో
ఈరోజు ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేటువంటి నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. మనం అందరం కూడా పత్రికా మిత్రులు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరి నాయకులుగా కానీ, ప్రజాసేవకులు కానీ, వాలంటీర్స్గా ఉండేవాళ్ళు, కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఒకవేళ ఏదైనా కనపడితే దాన్ని తీసేయడానికి మనకి కొంత యుగో ఎక్కువ ఇండియన్స్కి. నేను మొన్న ఖతార్ పోయినప్పుడు చూశాను, నువ్వు పార్కులో కూడా అంత పీస్ ఆఫ్ పేపర్ కనపడదు. సరే, మన శాసనసభ్యులు ఎట్లా దామచర్ల జనార్దన్ రావు గారు చక్కగా కృషి చేశారు గత 2014-19 మధ్య, మరలా 24 నుంచి ఇప్పుడు వారి యొక్క ఎమ్మెల్యేగా ఉన్నారు. తప్పనిసరిగా గతంలో ఏదైతే వారి టైంలో ఒంగోలు పట్టణం కొంచెం అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని తిరిగి కొనసాగించడం కూడా జరుగుతుంది మన జనార్దన్ రావు గారి పీరియడ్లో. కాబట్టి అందరం కూడా ఒకరేదో నాయకులు చేస్తారు, ప్రభుత్వం చేస్తారు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమ నిర్మాణం కోసం కృషి చేయాలని, కృషి చేయడానికి మనం అందరం కూడా పాలు పంచుకొని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే టూరిజం చైర్పర్సన్ గారు నూకసాని బాలాజీ గారు, గౌరవ మేయర్ గారు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మనకు ఇటీవల కాలంలో మన గౌరవ శాసనసభ్యులు వార్డుకో వారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వార్డుకో వారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా స్వచ్ఛ ఒంగోలు. ఈ స్వచ్ఛ ఒంగోలులో కార్యక్రమంలో భాగంగా ప్రతి డివిజన్లో కూడా వార్డుకో వారం పెట్టి 1 వీక్ అక్కడే పరిశుభ్రమైన కార్యక్రమాలు, వాటర్ ట్యాప్ ఏదైనా లీకేజీలు ఉన్నా, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేసుకుంటూ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ పెంచాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ప్రారంభించిన వార్డుకో వారం చాలా విజయవంతంగా సాగుతుంది. ప్రజలందరికీ మా రిక్వెస్ట్ ఏమిటంటే, కాలువల్లో కానీ రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మీరు మున్సిపాలిటీకి సహకరిస్తే మేము ఈ నగరాన్ని సుందర నగరంగా, పరిశుభ్ర నగరంగా తీర్చిద్దామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్లాస్టిక్ అనేటువంటిది వాడొద్దు. హోటల్లో వాళ్ళకి, తర్వాత ప్రజలకు కూడా క్యారీ బ్యాగ్లు వాడొద్దండి. హోటల్ వాళ్ళు ప్యాకేజీలలో ప్యాకింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్లో ప్యాకింగ్ చేస్తే క్యాన్సర్లు వస్తాయి కాబట్టి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.